ఇక్కడ ఈ ఊరే. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? పరిపాలన బాగుంది, వస్తున్నాయి. ఉగాది నుంచి అంతకుముందు దొడ్డు బియ్యం వచ్చేది, అన్నీ ఆ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు వేరే బిజినెస్ అమ్మటం కానీ కోళ్ళ ఫామ్లకు అటు ఇటు ఉపయోగించుకునేది. ఎక్కువ సేల్స్ అంటే మధ్యలో వాళ్ళు అమ్మేది, తినకపోయేది. ఇప్పుడు సన్నబియ్యం వచ్చిన కాంచి అందరికి మామూలు పేదోళ్ళు కూడా సన్నబియ్యం వండుకొని తింటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు రుణమాఫీ అంటే నాకు ల్యాండ్ లేదు, రుణమాఫీ అంటే అయ్యేటోళ్ళకి అయింది రుణమాఫీ. పండిస్తున్నాం, వస్తుంది. ఫ్రీ బస్సు అందరూ మహిళలు ఉపయోగించుకుంటారు. అది అందరికీ మహిళలకు అది ఉపయోగకరం. ఎందుకంటే ప్రతి ఒక్క గ్యాస్ కూడా ఉపయోగపడుతుంది. కరెంటు ఫ్రీ కరెంటు కూడా 200 యూనిట్లతో ఫ్రీ ఉంది. మామూలు వాళ్ళు కూడా కరెంటు ఉపయోగించుకుంటారు. మంచిగా ఉంది కరెంటు వలన. స్కీముల వల్ల మా అంటే అమ్మకి పింఛన్ వస్తుంది, వేరే వృద్ధాప్య పింఛను, అదొకటి. ఆదానా ఆదా అంటే మనకు 200 యూనిట్లు అంటే మామూలుగా మనకి ఇంట్లో 1000, అంతకుముందు ఒక 1000 రూపాయలు పడేది బిల్లు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు కూడా లేకుండా పోతుంది ఒక నెలకి. మా వాళ్ళు మా మిస్సెస్కి ఇట్లా బస్సుకి ఇట్లా ఫ్రీ బస్సు పోతే ఒక 500, 600, అది కూడా ఒక 1000 రూపాయలు, అది కూడా ఉపయోగపడుతుంది. ఒక 2000, 3000 దాకా గ్యాస్ గురించి మొత్తం ఒక 3000, 4000 దాకా ఆదా ఉంది మాకు. రేవంత్ రెడ్డి పథకాలు బాగున్నాయి, పర్వాలేదు. ఎమ్మెల్యే పరిపాలన బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చిన కాంచి కూడా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా అన్ని విలేజ్లు తిరుగుతుండు. నియోజకవర్గంలో మొత్తం కూడా టోటల్ అభివృద్ధి కార్యక్రమాల గురించి దృష్టి పెట్టిండు. ఇక్కడ మా దగ్గర కూడా సీసీ రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు వేయించిండు. అంటే ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటుండే ఎమ్మెల్యే గారు. ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండాల్సిందే. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత చేసేది కూడా ఏం లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు బాగుందంటారు కాబట్టి ఇక అతని పరిపాలన వద్దనే పక్కకు పెట్టారు కాబట్టి మళ్ళీ వచ్చినా కూడా అంత రిజల్ట్ ఏమి ఉండదు. Subscribe us and press the bell icon for more interesting updates.